ఎర్లీ మార్నింగ్ మా ఇంటి బయట ఈ చిన్న పిచ్చుక పిల్ల కనిపించిందండి మా అబ్బాయి నన్ను తీసుకొచ్చి చూపించాడు. ఏంటిది చూడు చూడు అని చూస్తే అది చిన్న పిచ్చుక పిల్ల అండి. రోజు అక్కడ మా ఇంటి ముందు పిచ్చుకలు ఆడుకుంటూ ఉంటాయి అనమాట. చాలాసేపు వెయిట్ చేసాము, తల్లి పిచ్చుకు వచ్చిద్దేమో అని చెప్పి రాలేదండి. ఇదేమో గుడ్డలో నుంచి బయటకు వచ్చి లేసి అరుస్తుంది. సరే పాలు పడదామని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళాక మా పిల్లలు ఇద్దరు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. చిన్న సిరంజ్ కొని తెచ్చామండి. సిరంజ్ ద్వారా దానికి పాలు పట్టించాము. తర్వాత మధ్యాహ్నం అంతా ఇంట్లో ఉంచుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ టైంకి పిచ్చుకలు వస్తాయని చెప్పి దాన్ని తీసుకెళ్ళిపోయామండి. బయట పెట్టాము. మా హస్బెండ్ నన్ను పిలిచారు. నేను వచ్చి చూసేసరికి అక్కడ మళ్ళీ పిచ్చుకలన్నీ వచ్చేసినాయి. తల్లి పిచ్చుకు వచ్చి దాన్ని చూసి వెంటనే తీసుకెళ్ళిపోయింది. కెమెరాలో రికార్డ్ చేద్దాం అనేలో చేతిలో ఫోన్ లేదు. మా అబ్బాయి తర్వాత మా పిల్లలిద్దరూ నిద్రపోయి లేసి చూశారు. పిచ్చుకేది అని గోల్ చేశారు. వెళ్ళిపోయిందని చెప్తే నమ్మలేదు. మళ్ళీ ఎప్పుడుకో ఓకే అనుకున్నారు. ఇంకా సరే వెళ్ళిపోయింది అని చెప్పి ఇవాళ అలా గడిచిందనమాట. ఈ రోజంతా కూడా పిచ్చుక పిల్లతో ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. దానికి టైంకి పాలు పట్టమని చెప్పి మమ్మల్ని పిలుస్తూ ఉండేవాళ్ళు పొద్దున మధ్యాహ్నం. పాపం అది 2 చుక్కలేనండి, ఎక్కువ తాగలేదు. తాగి మళ్ళీ వెంటనే పడుకోవడమే సరిపోయింది. అలా ఒకరోజు మేము పిచ్చుకతో గడిపారనమాట మా పిల్లలిద్దరు.